జై సద్గురు మహారాజుకు జై. గురు దత్తాభయ దానం. గురువు దత్త అభయ దానం. ఆయన మనకు అభయాన్ని మనకు దానం చేశాడు కాబట్టి 17వ అధ్యాయాన్ని ఆ విధంగా పేరు పెట్టగలిగారు. 260వ ఖండార్థము గురు దత్త అభయ దానం. నన్నాశ్రయించినావని ఎన్నాయి బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితి విన్నావదీని నీవు విడువాకెప్పటికీ నాయాజ్ఞానో గడువాకెప్పటికీ నన్ను నీవు నిన్నునే గన్న వేళ ఎట్టిదో నన్ను నీవు విడలేవు నిన్నునే విడలేను విడువాకెప్పటికీ నాయాజ్ఞానో గడువాకెప్పటికీ. శిష్య, ఘోరమైన దుఃఖబుద్ధిని దాటుటకు నన్ను నీవు ఆశ్రయించి వచ్చితివి. నీ మీద నాకు కరుణ కలిగి ఈ బోధ నీకు బావుగా దృఢపడుటకు గాను ఎన్నో యుక్తులు ఎన్నో ఉపమానములు తెలియపరచి ఎరుక పరిపూర్ణము లక్షణములను నిరూపణ చేసి నీకు ఉన్న శంకలన్నీయు మరలా పుట్టకుండా నిర్మూలము చేసితివి. అది నిజమేనని నీకు అర్థమయ్యే ఉన్నది. ఇక ఎన్నడూ ఈ పరిపూర్ణ బోధన మాత్రము మరచి ఉండకుము. నా ఆజ్ఞ మీరి నడుచుకొనుకుము. ఇది నా మాటగా జ్ఞాపకము ఉంచుకొనవలెను. ఏ సుముహూర్తములో నన్ను నీవు కలుసుకొనినావో నేను నిన్ను కలసినానో ఇక నీవు నన్ను మరచి ఉండలేవు, నేను నిన్ను మరచి ఉండలేను. ఇది మన ఇరువురు ఒకరికి ఉన్న అనుబంధము అభిమానమని తెలిసి ఉండవలేను. జై సద్గురు మహారాజుకు జై.